కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మున్సిపాలిటీలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అధికారులు నాయకులతో కలిసి కాలినడకన వార్డుల్లో కలెదిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1 నుంచి 4 వార్డుల పరిధిలోని ఉప్పు చెరువు, జనార్దన కాలనీ, టీఆర్ఆర్ కాలేజీ పడమర వైపు, బలరామయ్య తోట, ఆర్టీసీ డిపో ఉత్తరం వైపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కొన్ని చోట్ల రోజుల తరబడి సైడ్ కాలువలు శుభ్రం చేయటం లేదని, ఫలితంగా దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలువల్లో నిలిచిన మురుగునీరు, పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే గారికి స్వయంగా చూపించారు. ప్రతి బజారులో మురుగునీటి పారుదల, శానిటేషన్ ను ప్రత్యేకంగా పరిశీలించి ఎమ్మెల్యే గారు మున్సిపల్ సిబ్బందిపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారటం లేదని మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించారు. ఇక నుంచి తరచుగా వార్డుల్లో ఆకస్మికంగా పర్యటన చేస్తానని చెప్పారు. 3వ వార్డు ఎన్జీఓ కాలనీలో భూములు 15 సంవత్సరాలుగా నిషేధిత 22A జాబితాలో ఉంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులకు గుర్తు చేశారు. సమస్య తీరిపోయినందున కాలనీలో అన్ని రోడ్లు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి అన్నారు. ఆర్టీసీ డిపోలో చెత్త పేరుకుపోయి ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించి డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని డిపో మేనేజర్కు సూచించారు. అలాగే డిపో ఉత్తరం వైపు రోడ్లో సైడ్ కాలువలపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ అనూసాను ఆదేశించారు. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారికి నోటీసులు ఇచ్చి వ్యర్థాలను సైడ్ కాలువల్లో వేయకుండా చూడాలన్నారు. 4 వార్డుల్లో ఇంకా నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశించారు. ఆర్థిక వనరులను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పూర్తి చేయాలన్నారు. డ్రైనేజ్ నిర్మాణాల్లో లెవెల్స్ సక్రమంగా పాటించకపోతే సదరు కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక నాయకులు ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బందిని దిశానిర్దేశం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ అనూష, డిఈ గణపతి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీయూడబ్ల్యూజేఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కోనమ నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, వార్డు అధ్యక్షులు చల్లా మహేంద్ర, పువ్వాడి కోటయ్య, పొడపాటి మాధవ, పార్టీ నాయకులు ముచ్చువేణు, గడ్డం మాలకొండయ్య, పులి నాగరాజు, చుండూరు శ్రీను, ఎర్ర ముసలయ్య, పువ్వాడి మురళి, మత్స మనోహర్, నల్లూరి సూర్యనారాయణ, ముప్పవరపు వేణు, భావనాసి వెంకటేశ్వర్లు, పీలా శ్రీను, మంచిరాజు మురళీమోహన్, సబిడిపోయిన వెంకటకృష్ణ, గుర్రం మధు, షేక్ కాళీషా, సుబ్బరాజు, వడ్డిల్ల రవిచంద్ర, నందనవరం రామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చూసావా, ఫోన్ చేయండి వాళ్ళకి, ఫ్లాట్ ఓనర్లకి. మీకు రేపు మళ్ళా వచ్చినప్పుడు ఇట్లానే ఉంటే ఇంక నీ ఇష్టం చెప్తున్నా. ఇదొకటి కూడా ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం. వేయాలా వేపిద్దాం కొద్దిగా, ఇటువంటి ఎమర్జెన్సీ కదా. తీయాలా ఒక అడ్డంగా పైపు ఉంది చూడు, దాంట్లో ఏం అవసరం కూడా లేదండి. ఇందులో కింద దాని కింద చూసావా, కింద ఆ రోడ్డు క్రాసింగ్ చూసి ఎంతగా అక్కడ ఆగిపోయింది మొత్తం. అందుకే ఇదంతా బ్లాక్ అయిపోయింది. వీళ్ళు ఏం చలనం కనపడడంలా, పోవడంలా. ఇంత అన్నీ చాలా లాంగ్ ఉన్నాయి. పోవడం లేదంటే ఎంత ఏదో డస్ట్ పడో ఒకసారి ఈ కాలం మీద కొద్దిగా స్పెషల్ ప్రైజ్ పెట్టుకోండి. ఈ 2 తీసేస్తే వెళ్ళిపోతాయి. ఆ 2 కట్టింగ్లు తీసేస్తే అట్లా ఎక్కడైతే ఉన్నాయో చూసుకోండి. అవి ఇంకొకసారి కింద దాకా చూసుకోండి, ఎక్కడెక్కడ ఇట్లా ఇటువంటి రిమూవ్. డబ్బులు వస్తున్నాయి 4 ఏళ్ళు. ఏం చేస్తా 4 ఏళ్ళు? కొడుకులు అన్నం పెడుతున్నాడా? కూతుర్లా? చంద్రబాబు నాయుడు గుర్తు వస్తున్నాడా 4 ఏళ్ళు ఇచ్చేటప్పుడు? ఓకే రైట్. చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫారం కూడా కొంచెం ఏదన్నా వీలైనంత వరకు ఇటన్నా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్ మెయిన్. మొత్తం కరెక్ట్, లారీలు కానీ మొత్తం అన్ని ఇటే వస్తాయి. ఒక డ్రైన్, ఒక లేయర్, సైడ్ డ్రైన్, ఒక లేయర్. వెట్ మిక్స్ పెట్టండి సార్, హైట్ కొంచెం హైట్ లేవాలి రోడ్. వెట్ మిక్స్ మైకి పెట్టాలి.
ఆ ముద్దులు కూడా దాంట్లోనే పడేస్తున్నారు వాళ్ళు. తిరిగితే గ్రౌండ్లో తిరిగితే సమస్యలు అర్థమవుతాయి. మీరు ఆఫీస్లో కూర్చుంటే ఎవడికి అర్థం కావు. ఈ డ్రైన్ కలిపితే ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. అది కూడా వస్తుంది. ఒకసారి దాంట్లో ఆడ నుంచి ప్రపోజల్ పెట్టుకోండి అమ్మా. అది కూడా వస్తే అవి కూడా ఈ లింకులు కూడా కలిపితే 2 లింకులు ఉంటే బెటర్. చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో లేకుండా బయటకు వదులుతున్నారు. దానికి డ్రైన్ కావాలి కదా వాళ్ళకి కూడా డ్రైన్ కావాలి కదా. ఇటువంటి ఎమర్జెన్సీ నీడు ఎవరే శానిటైజేషన్ మీరు ఏమీ పట్టించుకోమాకండి. ఏ ఊరు మీది? బెంగళూరు. ఓకేనా? ఎట్లా ఉంటే ఎట్లా అంటున్నా. ఎన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటారమ్మా మీరు, కానీ కొంచెం రోడ్లు ఫార్మేషన్ చేస్తే పర్మిషన్ డబ్బులు కూడా వస్తాయి. అంటే మొన్న క్లియర్ అయినాయి కదా రిజిస్ట్రేషన్స్. జిఎస్పి వర్క్ పెట్టుకొని ఒకసారి డి గారు రోడ్లన్నీ ఒకసారి మెజర్మెంట్ చేసుకొని అసలు ఎంత అవుతాయి బడ్జెట్ చూడండి. ఒకసారి 2 రోడ్లు, కొన్నిసార్లు ఒకసారి 2 రోడ్లు. ఎన్ని రోడ్లు ఉన్నాయి ఇట్లా? ఇదే అదే ఈ తీసుకొచ్చి దీంట్లో కలవాలి. డ్రైన్ ఒకసారి, తర్వాత డ్రైన్ ముందు మట్టి వస్తే జిఎస్పీకి ప్లాన్ చేయండి ముందు. ఇప్పుడు బాగా రేట్లు వచ్చినాయా? ఎన్ని ఉన్నాయి ఇట్లా? నీళ్ళు ఎడిపోతున్నాయమ్మా మీరు? ఈ 4 ఇళ్ళకి లేవా? అవతల వాళ్ళకు ఉందా? ఈ చూసుకోండి డి గారు ఒకసారి రేపు సబ్ ప్లాన్లో ఈ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ లింకులు ఏరియా చూసుకొని ఒకసారి రౌండ్ తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో చూసుకొని రేపు సబ్ ప్లాన్ వచ్చినప్పుడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.